కుదిరితే పరిగెట్టు. కుదిరితే పరిగెట్టు మోటివేషనల్. ఓకే, చెప్తావా మరి? చెప్పు. కుదిరితే పరిగెట్టు, లేకపోతే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. ఉద్యోగం పోయిందని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు మోసం చేశారని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాతి ఇంత అన్న వాళ్ళను కూడా నీ ముందు తలదించుకునేలా చేయగలిగే సత్తా నీకుంది. కానీ నీకు వచ్చిన కాస్త కష్టానికే తలదించిస్తే ఎలా? సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నేను కసి కసిగా ప్రవేశిస్తోందే, ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. ఆ మానసిక బాధల సంఖ్యల్ని తెంచేసుకో. పడ్డ చోటు నుంచి పరిగెత్తడం మొదలుపెట్టు. నువ్వు పడుకునే పరుపు నిన్ను ఛేదించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ చెబుతున్నా, కన్నీరు కాలుస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే అస్త్రాలు. ఓహో, అసలు ఏమన్నా మోటివేషన్ అమ్మా, ఇంత సూపర్. అంటే నువ్వు చెప్తూ ఉంటే నిజంగానే చెప్తున్నా, నువ్వు తల్లిదండ్రుల గురించి చెప్తుంటేనేమో ఆ భక్తి, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత తెలుస్తుంది. మోటివేషన్ డైలాగ్ చెప్తుంటేనేమో అసలు ఎంత మోటివేట్ అవుతున్నాం తెలుసా. సూపర్. మరి చిరంజీవి డైలాగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఏమన్నా చెప్తావా? సరే చెప్. రోజంతా పనిచేసి ఇంటికి రాగానే మనం చేసే మొట్టమొదటి పని టీవీ ముందు కూర్చోడం. అలాగే ఏ పని పాటు లేకుండా ఖాళీగా ఉన్నవాడు కూడా చేసే పని టీవీ ముందు కూర్చోడమే. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న విషయాలని మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేస్తున్నాం? సొల్లు మీటింగ్లు పెట్టి ఎదవసలాలు ఇస్తున్నాం. రూపాయి సంపాదన లేనాడు కూడా ప్రధానమంత్రి తన క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకుంటే దేశానికి మంచిదో చెప్పేస్తుంటాడు. జీవితంలో ఎప్పుడు క్రికెట్ బ్యాట్ పట్టుకోలేనాడు కూడా సచిన్ టెండూల్కర్ ఏ ఓవర్లో ఏ బాల్కి ఏ షాట్ కొట్టాలో కూడా చెప్పేస్తుంటాడు. సాయంత్రం అయితే చాలు, లుంగీ లెగ్గెట్టుకుని అరుగుల మీద కూర్చొని ఐక్యరాజ్య సమితిలో ఏ నిర్ణయాలు తీసుకుంటే ఏ దేశానికి మంచిది, పెరుగుకి ఇది మంచిది, క్యూబాకి అది మంచిది అని అక్కడే చెప్పేస్తుంటాడు. ఇప్పుడు బరాక్ ఒబామాకు కూడా అంత సీన్ లేదని ఈజీగా తేల్చి పారేస్తుంటాడు. సొల్లు ఎదవ సొల్లు కబుర్లు. చిన్నప్పుడు మనకమ్మ గోరి ముద్దలు తినిపిస్తున్నట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. అది చూసి మనం ఏం చేస్తున్నాం? కాసేపు దేశాన్ని తిట్టుకుంటున్నాం, నాయకులు తిట్టుకున్నాం, ప్రభుత్వాన్ని తిట్టుకున్నాం. అసలు ఎవరికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయిందని చెప్పి తెగ నొక్కేసుకుంటున్నాం, గిండేసుకుంటున్నాం, పిసికేసుకుంటున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను. నిన్నే వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 10 మంది ఎమ్మెల్యేలు ఇటు నుండి అటు షిఫ్ట్ అయిపోతే నీ తలరాతి మారిపోతుంది. అది నీకు ఓకేనా? రాణా రాయుడు అనే క్రిమినల్ నీ తల మీద ఎక్కి కూర్చుంటాడు. అది నీకు ఓకేనా? వాడి ఎమ్మెల్యేలు కూడా ఖర్చు కూడా రేపొద్దు నీ దగ్గర వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్ ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోళ కుర్చీ ఎక్కిందంటే నీకు దోళ తెరిపోద్ది. అది నీకు ఓకేనా? ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? టైం లేదా? నీకు ఇష్టమైన లేడని నీ ఊరొస్తే రోజంతా ఆయనలోనే పడతావు. నీ 11కు ఫోన్ చేస్తావు, గంటలు పాది దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటలకల్లా క్యూలో నుంచి ఉంటావే. నీకు ఇష్టమైంది ఈ రోజు మా 10 సార్లు 20 సార్లు తోస్తావు. దానికి మాత్రం టైం ఉంటుంది. దీని టైం లేదు కదా? దీని టైం లేదు. ఒక్క మ్యాట్ని వదిలేసిరా, ఒక్క మ్యాట్ని. ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని. నీకు హీరో కావాలా? నువ్వు హీరో కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. మరి నీ ఇంటి కోసం నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటి కోసం? నువ్వు యూత్వా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళీ సోమరులారా చావండి అని శ్రీశ్రీ తిట్టిన నిన్నే దేవుడా రక్షించు నా దేశాన్ని అని తలకి ఏడిచాడ్రా. తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడేం చేస్తాడ్రా? వాడిని ఆపడానికి నేను వెళ్తున్నా. రేపు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు, మనిద్దరం కలిసి వెళ్తున్నాం. పోరాడితే పోయేది లేదురా, ఏదో వాడి సంగతి తప్ప. రా, హైదరాబాద్ నడుపుట్టిన రాంబాబు గారు వెయిట్ చేస్తున్నాడు. రా.
ఇంత బాగా డైలాగ్ చెప్పేవారు నిజంగా. నీకు తెలుసా, నీకు చాలా ఎక్కడ ఆగాలనిపించలేదా? అంత పెద్ద డైలాగ్ అలా చెప్పేసావు. నీకు అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అవి ఏమైనా చేస్తావా? లేదు. లేదు. సో డైలాగ్ ప్రాక్టీస్ చేయడంతో నీకు అలా వెళ్ళిపోయింది. వాటర్ తాగాలనిపించిందా? ఏం లేదు, ఎక్కడ ఆగాలని లేదు.